సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాలు కూటమి కైవసం చేసుకోవడం ఖాయమంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా నల్గొండ ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ నెలకొన్నది. ఇక్కడ ప్రధానంగా సీనియర్ నేత, అదేవిధంగా ఐదోసారి ఎమ్మెల్యే బరిలో దిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేస్తాను. ఇప్పటికే దాదాపు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా చుట్టి వచ్చారు. మరొక దఫా కూడా ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో మన వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ చెప్పండి, ఓవరాల్గా ప్రచార సరళి ఎట్లా ఉంది? ఓవరాల్ ప్రచారం పోలింగ్ కూడా దగ్గర పడింది కదా, ఏంటి అసలు పరిస్థితి? మంచిగా ఉన్నది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ. 5th టైం, గతంలో 4 టైమ్స్ ఎప్పుడు ఇంత రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మీరే చూసిన 12th వార్డులో మా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అంతా ఇంటికొకరు వచ్చిండు. ఇంటింటికి పోయి ప్రచారం చేద్దామంటే ఇంటికి వెళ్ళి అందరూ మాయమడే ఉన్నారు. దానిలో వేసుకుని ప్రతి ఒక్క మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చాను. ఏ వార్డుకి ఆ వార్డు, బయట వాళ్ళు కూడా ఉండరు. నేను ఒక్కనే కార్లు వస్తున్నా, వచ్చేవరకు ఇంతమంది వస్తున్నాను. చాలా సంతోషం. మా ప్రాంతానికి ఇంకా చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక కొత్త కొత్త కాలనీలు అయినాయి. ఇంకా రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ. మా దురదృష్టం ఈ 5 ఏళ్ళకి వెళ్ళి నల్గొండ మున్సిపల్ ఒక నిధులు రాలే. మున్సిపల్ శాఖ మంది కేసీఆర్ కొడుకు. ఆయన హైదరాబాద్కు, గజ్వేల్కు, సిద్దిపేటకి పరిమిత నిధులు ఇవ్వకుండా నా మీద కోపం, కాంగ్రెస్ అని చెప్పి అలా మా ప్రాంతం ప్రజల మీద కోపం చూపించాను. దీనికి డబల్ ఇంతగా ఉత్సాహంతో డిసెంబర్ 12 వరకు మా ప్రభుత్వంలో ఉత్సాహంగా 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి మా కాన్స్టిట్యున్సీని పార్కులు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు మా కొడుకులకు, మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, కొన్ని సంస్థలు, ఐటీ కంపెనీస్ తీసుకురావాలి. మెడికల్ కాలేజ్ ద్వారా ఇక్కడ ఉన్న పేదలకు వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నా కోరిక. అవన్నీ కూడా చేస్తానని చెప్తూ ప్రచారం బాగా సాగుతుంది. ఇంకా రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే చంద్రబాబు అదేవిధంగా రాహుల్ గాంధీ కలిసి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తం అసలు మహాకూటమి కావచ్చు, ప్రజా ఫ్రంట్కి సంబంధించిన ఫలితాలు ఎలా ఉండొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా చూసే పరిస్థితి? నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ చూసినాం, కేసీఆర్ మీటింగ్ చూసినాం. కేసీఆర్ ఎక్కడ 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడతలేడు. 6-7 మీటింగ్ పెట్టినా స్పందన లేదు. ఎందుకంటే చేసి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఏం చెప్పాలి, ఏం చెప్పలేక ఆ కూటమి తిట్టి వెళ్ళిపోతున్నాం. మేము దేశంలో, రాష్ట్రంలో ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్ కలిసిన తర్వాత మంచి పరిణామాలు వస్తున్నాయి. తప్పకుండా ఈరోజు ఒక మనం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ రాబోతున్నది. అలా కేసీఆర్ సింగిల్ డిజిట్కి వచ్చినా మనం ఆశ్చర్యపోవద్దు అవసరం లేదు. 5-6 సీట్లకు పరిమితమైన ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. అదే జరగబోతుంది నా యొక్క అంచనా. అదే నల్గొండ జిల్లాలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలు, సీఎం అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఫలితాలు ఎట్లా ఉండొచ్చు? సీఎం అభ్యర్థులు నల్గొండలే ఉన్నారు. ఎవరైనా సీఎం కాంగ్రెస్ పార్టీలో చిన్న పెద్ద సీనియర్ అని ఉండదు, ఎవరైనా కావచ్చు. మాకు సీఎం కంటే ముఖ్యం మా గవర్నమెంట్ రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అభివృద్ధి జరగాలి, ఈ అవినీతి కుటుంబ పాలన దింపాలి, అదే కోరిక. ఓకే సార్, మొత్తంగా థ్యాంక్ యూ. అయితే మొత్తంగా అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. అదేవిధంగా ప్రజాకూటమికి స్పందన విపరీతంగా ఉంది. అదేవిధంగా రాహుల్ గాంధీ, చంద్రబాబు పర్యటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సానుకూల ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి